Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra. This is for the first time we are giving student kits to the intermediate students as well. Thanks to the intervention of Honorable Chief Minister and Honorable Minister, we were able to do this. The status class 1 to 10 uniforms, except two districts, Karnool and Anantapur, where the supplier, there was some fire accident in his godown. He is supplying this week, they will be supplied. And the bags, quality issues, 2% here and there is issue where we have rejected the quality. For intermediate bags, they are in transit. This week, all the bags will be given. Eppudu fire accident ayindi? Sir, in the month of June only, sir. In Ahmedabad only, sir. The vendors from Ahmedabad and Mumbai. So one vendor has some problem, sir. Meeku eppudu report chesadu? Sir, in the month of June end only, sir. So we have shifted some of the order to other vendors, sir. మీరు ఈక్వల్ గా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు, మళ్ళీ ఎందుకు అతనికి ఇవ్వాలి? కలెక్ట్ చేసి పనిష్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అదర్స్ కి. సో స్ట్రీమ్ లైన్ సార్, వి విల్ గెట్ ఇన్ 3-4 days. 3 months లేట్ అయింది కదా. Yes. గవర్నెన్స్ అది కాదు. బీ క్లియర్. దెర్ ఇస్ అ డిలే ఆఫ్ 2-3 months. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. Yes, noted, sir. వాళ్ళు దే ఆర్ రెడీ. ఓకే, అతను ఫెయిల్ అయ్యాడు, ఈ షిఫ్ట్ ఇట్ ఈక్వలీ, గెట్ ఇట్ డన్ అట్ ద ఎర్లియస్ట్. Yes. Last few instructions. All teacher work adjustments to be conducted online. Academic calendar has already been released, so please see that it's implemented as per schedule. Ensure smooth conduct of SMC elections and fill up all the 364 teaching posts in the KGBVs since we have 10th class examinations coming up fast. And also there's one central government program which is going on. Please have a review at this PFG program and accelerate the civil works. So just 2 points, sir. Okati parent-teacher meeting, quarterly meeting, we are going to mandate it. It's going to be a celebration of sorts across the state. That's the first aspect. Second, the KGBV students are going to appear to CBSE exams. So a lot of preparatory work needs to happen. సో మన పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఈ మన ప్రీ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించాలి. సో దట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేదట. ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్తున్నాయి సార్. గత ప్రభుత్వం అనాలోచిత వల్ల 1000 స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్. దాన్ని అసెస్ చేసుకుని మీ దగ్గరనే ముందర ఈ ప్రయారిటీగా తీసుకుని సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ కరికులం స్టూడెంట్స్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు సార్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీవీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతే జీవితాంతం చాలా బాధపడతారు. అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి. ఈ రెండు మా సైడ్ నుంచి చిన్న ప్రయారిటీ. థ్యాంక్ యూ. హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక సెకండ్, ఇది ఎంతవరకు మీరు ఏపీఏఆర్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సార్, ఇది ప్రతి స్టూడెంట్ కి ఒక యూనిక్ ఐడి ఇవ్వడానికి అని చెప్పి కొన్ని స్టేట్స్ లో కోర్టుకు వెళ్లారు సార్, ఆధార్ వాడకూడదని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ అపార్ నంబర్ అని చెప్పి పెట్టారు. ఈ అపార్ నంబర్కి ఏంటంటే మనం ప్రైమరీ ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ చేసేసాం ఆల్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అపార్ నంబర్ జనరేషన్ వచ్చి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉంది సార్. మనం కూడా కాన్ఫరెన్స్ లో రైజ్ చేశాము. దే సెడ్ దే విల్ గివ్ ఇట్ ఫాస్ట్. అది ఉంటే ఏమవుతుంది సార్, దానికి డిజీ లాకర్ కి లింక్ చేసి మొత్తం స్మూత్ ట్రాన్సిషన్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా స్మూత్ గా ఉంటుంది సార్. దట్ వీ ఆల్రెడీ డన్ ది బేసిక్ వర్క్ సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గెట్ ఇట్ డన్. అదే చేసి ఫస్ట్ 100 days ప్రయారిటీ పెట్టుకున్నట్టు. ఓకే. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నెక్స్ట్ 15 minutes లో ఐ టేక్ అప్ హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో కలెక్టర్స్ అందరికీ మనం ఏమిటి అంటే, జనరల్ గా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు జిల్లా అధికారులు ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ లో జిల్లా అధికారులు అట్లా లేరు. సో యువర్ ఇంటరాక్షన్ ఇస్ నాట్ దాట్ రెగ్యులర్. కానీ ఏదైనా ఏమిటప్పటికీ ఇందాక షజీదర్ చెప్పినట్టుగా 20 లక్షల మంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ 20 స్టేట్ యూనివర్సిటీస్ అండ్ 10 private universities.
Apart from that, there are national institutions of national importance, IITs, NIT, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఫర్ టూ రీజన్స్. వన్ ఇస్ దట్ దీస్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు గో టు ద జాబ్ మార్కెట్ టుమారో, అండ్ సెకండ్లీ దేర్ ఆర్ సర్టన్ దీస్ ఆర్ ద స్టూడెంట్స్ who are testing their limits also. So there are certain societal issues that come, and for that I would require your intervention. One is for the constant surveillance, and second is on the event based intervention, and we'll come to that. Sir, కానీ ముఖ్యంగా మొత్తం మీద చూస్తూ ఉంటే there are for example 2023లో 3,80,000 మంది పిల్లలు పాస్ అయితే సార్, ఇంటర్మీడియట్ లో 3,68,000 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు సార్. దాంట్లో దాదాపుగా 1,20,000 మంది పిల్లలు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కి వెళ్ళారు. అంటే ఇంజనీరింగ్ ఎంపీసీ, ఇంజనీరింగ్ బైపీసీ అంటే ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అట్లాంటి వాటికి వెళ్ళారు. దాదాపుగా 1,65,000 పిల్లలు ఆర్ట్స్, హ్యుమానిటీస్ కి వెళ్ళారు సార్. అండ్ అంటే జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ కి వెళ్ళారు, 3 year ప్రోగ్రామ్స్ కి. అండ్ మిగతా దాదాపుగా 20,000 మంది పిల్లలు ఈ స్పెషలైజ్డ్ నర్సింగ్ ప్రోగ్రామ్స్ కి, అగ్రికల్చర్, అక్వాకల్చర్ ఇట్లాంటి వాటికి. ఇక 25,000 మంది పిల్లలు దే గాన్ టు ద ప్రైవేట్ యూనివర్సిటీస్ దట్ వీ హ్యావ్ సార్. 6 of them were set up during your time sir, and then 4 after that sir, earlier. And then